సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ జనవరిలో ప్రారంభం అవుతుందా లేదా, ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. ఇప్పుడు జూన్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనవరి నుంచి క్వాంటమ్ వ్యాలీ ఆపరేషన్స్ మొదలవుతాయని ప్రకటన చేశారు. ప్రతి సందర్భంలో ఉన్నతాధికారుల భేటీలు, సమావేశాలు, సమాలోచనలు, ఎంఓయూలకి సంబంధించినటువంటి చర్చలు జరిగేటువంటి సందర్భంలో జనవరి నుంచి అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ వర్క్ చేయబోతుంది అని చెప్పారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే సగర్వంగా క్వాంటమ్ వ్యాలీ డిజైన్స్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఇప్పుడు టోటల్గా ఏపీ సిఆర్డీఏ పరిధిలో పనులు జరిగేటువంటి విషయంలో క్వాంటమ్ కంప్యూటర్స్ భవన నిర్మాణానికి సంబంధించి ఒక భవన నిర్మాణానికి సంబంధించి టెండర్స్ ఫ్లోట్ చేశారు. అది డిసెంబర్ 6 కల్లా కంప్లీట్ అవుతుంది ప్రొసీజర్. బహుశా ఒక వారం రోజులు అంటే సెకండ్ వీక్ కల్లా దీనికి భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే అన్అఫిషియల్గా చాలా వర్క్స్ జరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, ఏపీసీఆర్డీఏ కేటాయించింది. దాన్ని టేక్ ఓవర్ చేసుకునే దిశగా కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి. అయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీలోకి టాప్ 10 కంపెనీస్ ఎంటర్ కాబోతున్నాయి. ఈ 10 కంపెనీస్ జాబితా ఏంటి? వైజాగ్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో కూడా కొన్ని కీలక ఒప్పందాలు జరిగినాయి. వాటి ఫలితంగా వీళ్ళు అనుకున్న దానికంటే, కేవలం ఒక భవనాన్ని ముందు ప్రారంభించాలనుకున్న దానికంటే ఇప్పుడు 2-3 భవనాలు నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వచ్చింది. అసలు ఈ టాప్ కంపెనీస్ ఏంటి, ఎందుకు మరిన్ని భవనాలు నిర్మించాలనేటువంటి ఆలోచన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. హైటెక్ అంటే ఐటీ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి అనేటువంటి చర్చకి కారణమైంది. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయేటువంటి రోజుల్లో డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, అలానే ఏఐ టూల్స్కు సంబంధించినంత వరకు ఇది ఒక అద్భుతమైనటువంటి వనరుగా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే కొన్ని మెమరాండమ్స్, ఎంఓయూస్ని చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతిలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలని భావించింది. దానికోసమే ఈ క్వాంటమ్ వ్యాలీ డిజైన్ని ఇక్కడ రూపొందించింది. ఈ డిజైన్ని రూపొందించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు అన్నీ తెలుసు. ఆల్రెడీ ఈ డిజైన్ని తీసుకొచ్చి ఇది ఫస్ట్ బేస్ మోడల్గా స్టార్ట్ అవుతుంది. దీనికి అటు ఇటు కూడా టవర్ల డిజైన్ కూడా జరిగింది. దాదాపు 80 లక్షల ఎస్ఎఫ్టీ, 80 లక్షల ఎస్ఎఫ్టీ వరకు. సో ఆ భారీ భవనాలు నిర్మించడానికి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఆ డిజైన్స్ గురించి కూడా చాలా చర్చ జరిగింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇనిషియల్ అగ్రిమెంట్ చేసుకున్నది 3 కంపెనీలతో. ఈ 3 కంపెనీలు కూడా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మక సంస్థలుగా గుర్తింపు పొందింది. అందులో ఐబిఎం, టీసీఎస్, టాటా కంప్యూటర్ సర్వీసెస్కి సంబంధించి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించి, అలానే ఎల్ఎన్టీ సంస్థ, ఈ 3 సంస్థలతో ఒక కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్ఎన్టీ నిర్మాణపరమైనటువంటి బాధ్యతల్ని, దానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ ఇకోసిస్టమ్ని డెవలప్ చేయడం అనేది మేజర్ రోల్గా తీసుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో. ఇక టీసీఎస్ అప్లికేషన్స్ సంబంధించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వాంటమ్ ఆల్గరిథమ్స్ని డెవలప్ చేయడంలో, ముఖ్యంగా అగ్రికల్చర్, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలకి సంబంధించినటువంటి కొత్త తరహా ప్రయోగాలకి, స్టార్టప్లకు ఊతమిచ్చే విధంగా టీసీఎస్ పనిచేస్తుంది. ఇక ఐబిఎం క్వాంటమ్ టెక్నాలజీకి యాంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మారబోతుందని చెప్పి అంచనా వేశారు. ఇక్కడ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఐబిఎంకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ నుంచి కథ మొదలైంది. ఈ 3 సంస్థలు ఒప్పందం చేసుకోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రకటన చేయడం అనేది జరిగిన తర్వాత క్వాంటమ్ వ్యాలీ పైన చాలా అంచనాలు పెరిగినాయి. దానికి తగ్గట్టుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ డిజైన్స్ని, ఈ 8 టవర్ల డిజైన్స్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దాదాపుగా 80 లక్షల ఎస్ఎఫ్టీతో ఇక్కడ భారీ భవంతుల సముదాయాన్ని నిర్మిస్తారు. అసలు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే కనుక బయట వాతావరణంతో సంబంధం లేకుండా కంప్లీట్గా 24 అవర్స్ పవర్ సప్లై, ఇంకోవైపు నుంచి ఫ్రీజ్ మోడ్ అంటే ఏసీ పెట్టి కంప్లీట్గా ప్రెస్టన్ ఏసీల ద్వారా వీలైన దానికి కావాల్సినంత శీతలీకరణ జరగాల్సినటువంటి అవసరం. ఒకవేళ పవర్ కట్స్ ఉంటే కనుక దానికి కావాల్సిన బ్యాకప్స్ తయారు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా క్రూషియల్ టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఎల్టీఐ మైంట్రీ అనేటువంటి సంస్థతో ఎల్ఎన్టీ ఒక ఒప్పందం కూర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిలో పాత్ర పోషిస్తుంది. డీప్ టెక్ రీసెర్చ్ ఇన్నోవేషన్కి సంబంధించి, దాని క్వాంటమ్ ఆల్గారిథంకి సంబంధించి క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని సెటప్ చేయడంలో కనుక ఇది ఎల్ఎన్టీ, టీసీఎస్ ఈ సంస్థలతో కలిసి పనిచేయబోతుంది. ఇక సిఐఐ సమిట్లు జరిగిన తర్వాత జరిగినటువంటి ఒప్పందాలు చూస్తే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.DOT సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో. అలానే
క్యూపై ఏఐ ఇది కంప్లీట్గా బెంగళూరు బేస్డ్ ఇండియన్ కంప్యూటర్ కింద చెప్తున్నారు క్వాంటమ్ మెకానిక్స్లో. కాబట్టి ఇది కూడా 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ. ఇలా ప్రముఖ సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సిఐఐ సమిట్ సందర్భంలోనే ఒక ప్రకటన చేసింది. 1772 కోట్ల రూపాయలతో ఒక భారీ కంప్యూటర్ని అంటే 1200 క్యూబిట్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అలానే క్వాంటమ్ ఎక్స్పీ సిస్టమ్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఇది QETCI ఈ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ చేసుకున్నటువంటి ఒప్పందం ఫలితంగా ఇక్కడ గ్లోబల్ స్టేక్ హోల్డర్స్ని క్వాంటమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం, టాలెంట్ పైప్ లైన్ తీసుకురావడం యూనివర్సిటీస్ నుంచి, ఇవన్నీ కూడా ఈ సంస్థ ఫోకస్ పెట్టుకుంది. ఇక టైటన్ ఇన్టెక్ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్లో 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఈ క్వాంటమ్ రిలేటెడ్ సర్వీసెస్ని డెవలప్ చేయడంలో క్వాంటమ్ వ్యాలీని హైటెక్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా క్వాంటమ్ వ్యాలీ హైటెక్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా సర్వీసెస్ అందించడంలో ఈ టైటన్ ఇన్టెక్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు ఫిజిషి సంస్థ అంటే ఈ 10 కూడా మేజర్ సంస్థలు, ఇంకా మిగతా సంస్థలు చాలా ఉన్నాయి, క్యూలో ఉన్నాయి. కానీ ఈ 10 మేజర్ ఇన్స్టిట్యూషన్స్ క్వాంటమ్ వ్యాలీ రూపురేఖల్ని డిజైన్ చేయబోతుంది. ఫిజిసి సంస్థ కంప్లీట్గా ఇది జపాన్ బేస్డ్ కంపెనీ. ఇది టెక్నాలజీ పార్ట్నర్గా ఉండబోతుంది. క్వాంటమ్ వ్యాలీలో వీళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. IBM మైక్రోసాఫ్ట్కి ధీటుగా ఇది ఒక ప్రతిష్టాత్మక సంస్థగా కూడా గుర్తింపు పొందింది. ఇక దీంతో పాటు సపోర్టింగ్ పార్ట్నర్స్గా మరొక 2 కంపెనీలు కనిపిస్తున్నాయి. డిజిటల్ కనెక్షన్ అలానే టిల్మెన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఈ సంస్థలు ఇక్కడ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడంలోనూ అలానే డేటా సెంటర్స్ డెవలప్మెంట్, దానికి కావాల్సినటువంటి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడంలో కూడా ఈ సంస్థలు ఉపయోగపడతాయి. సో మొత్తం 5 సంస్థలు, ఈ 10 సంస్థలు ప్లస్ ఈ 2 సంస్థలు, ఇవన్నీ కూడా క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆసక్తి చూపిస్తుంది. ఇవి కాకుండా దాదాపుగా 120 సంస్థల నుంచి వివిధ రూపాల్లో క్వాంటమ్ వ్యాలీలో ఆపరేషన్స్ సంబంధించి ప్రపోజల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం గ్రౌండ్ ఫ్లోర్తో డెవలప్ చేసేటువంటిది. 45,000 SFTతో ఈ భవనాన్ని నిర్మించాలని చెప్పని టెండర్స్ ఫ్లోట్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలైంది. డిసెంబర్ 6 నుంచి దీనికి సంబంధించి ఒక ఫైనల్ కన్క్లూజన్, ఎవరు ఫైనల్ వెండర్ అవుతారనేది డిసైడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఇక 99 కోట్ల రూపాయల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆల్రెడీ కేటాయించింది. అయితే ఈ వరుసగా క్యూ కడుతున్నటువంటి సంస్థలను చూసిన తర్వాత మరొక 2 టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటిపైన వర్కౌట్ చేసేటి ఇప్పటికే జనవరి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే దీనికి ఒక టైం లైన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. ఆ టైం లైన్ వచ్చిన కాడి నుంచి అందరిలోనూ టెన్షన్ మొదలైందన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ల్యాండ్ మార్క్ MOU జరిగింది మే 2వ తేదీ 2025. అయితే ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం అఫీషియల్గా అనౌన్స్ చేసింది జూన్ 2వ తారీఖు 2025. ఆ తర్వాత 2025 ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో టార్గెట్ని అనౌన్స్ చేశారు. జనవరి 1 కల్లా క్వాంటమ్ కంప్యూటర్ని అనౌన్స్, ఆల్గారిథమ్స్ 100 క్వాంటమ్ ఆల్గారిథమ్స్తో జనవరి 1 నుంచి ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెడతామని జూన్ 30వ తేదీనే ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పటికి IBM సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తని భావించారు. అయితే అనేక ఒప్పందాలు, టాప్ కంపెనీస్ వచ్చినటువంటి ఒప్పందాలన్నీ కూడా నవంబర్ 14-19 మధ్య జరిగినాయి. చెప్పాలంటే నవంబర్ 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో ఎక్కువ ఒప్పందాలు జరిగినాయి. సో వీటన్నిటి టార్గెట్ కూడా జనవరి 1వ తారీఖు కల్లా దీన్ని ఆపరేషన్స్లోకి తీసుకురావడం. సో దీని నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఉపయోగించుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్కి ఉండేటువంటి వ్యవస్థలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. వాటి అవసరాలకు తగ్గట్టుగా వాటిని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైతో కనీసం నాయిస్ ఫ్రీగా ఉండాలి, ప్రతిదీ కూడా నాయిస్ ఫ్రీగా ఉండాలి, సౌండ్ కూడా ఎక్కువ రాకుండా ఉండే విధంగా అక్కడ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంటుందని టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త భవనాలు నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. కానీ టాప్ 10 కంపెనీస్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఎంటర్ కాబోతున్నటువంటి టాప్ 10 కంపెనీస్ ఖచ్చితంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ డిజైన్ని, రూపురేఖల్ని, భవిష్యత్తుని మార్చేటువంటి కంపెనీలు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.